హలో గైస్, వెల్కమ్. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. ఈరోజు మనం ఫర్ లూప్ ప్రాక్టికల్గా ఎలా ఉపయోగిస్తామనేది చూద్దాం. నిన్న వీడియోలో మనం ఫర్ లూప్ యొక్క థియరీని చూసాం కదా. సో ఈరోజు మనం దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగిస్తామనేది జూపిటర్ ల్యాబ్స్ ఉపయోగించి మనం చూద్దాం. ఓకే. సో మనం ఇప్పుడు మనం షాపింగ్ చేసే ఉంటారు అందరు, గ్రోసరీస్ కానీ ఏదో ఒక షాపింగ్. ఓకే. ఇప్పుడు గ్రోసరీ షాపింగ్ చేసిన తర్వాత మనం అన్ని ఐటమ్స్, అన్ని ప్రోడక్ట్స్ అన్నీ తీసుకున్న తర్వాత మనం బిల్లింగ్ కౌంటర్కి వెళ్తాం. సో ఆ బిల్లింగ్ కౌంటర్ ఎలాగా ఫర్ లూప్ ఉపయోగించి టోటల్ ఐటమ్స్ కాస్ట్ ఎంత అయింది, టోటల్ కాస్ట్ ఎంత అయింది, ఎలా చేస్తాము, ఎలా చెయ్యొచ్చు అనేదాన్ని మనం ఈరోజు చూద్దాం. ఓకే, లెట్స్ డైవ్. సో ఏంటి, రియల్ షాప్ బిల్లింగ్ అని పెడతాం పేరు. ఓకే. సో మనకి ఫస్ట్ ఏం చేస్తాం, మనం షాపింగ్ చేస్తాం. ఆ షాపింగ్ని మనం ప్రోడక్ట్స్ అనుకుందాం, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం దాన్ని. దీనికి గైస్ మనం ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ప్రోడక్ట్స్కి ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో ప్రోడక్ట్ ఉంటుంది, దానికి ప్రైస్ ఉంటుంది. సో దీన్ని రెండు వాల్యూస్ ఉన్నాయి, బట్ ఇవి రెండు అసైన్ చేయడానికి మనం డిక్షనరీ డేటా టైప్ నేర్చుకున్నాం కదా. సో ఈ డిక్షనరీ డేటా టైప్ని ఉపయోగించి ఈ ప్రోడక్ట్స్ ఇంకా ప్రైస్ని ఎలా క్లబ్ చేయొచ్చు అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఓపెన్ కర్లీ బ్రాకెట్, క్లోజ్ కర్లీ బ్రాకెట్, దీని మధ్యలో యాడ్ చేద్దాం ప్రోడక్ట్స్ అన్ని. సో ఫస్ట్ ప్రోడక్ట్ రైస్ తీసుకుందాం అనుకున్నాం. ఓకే, రైస్ ఇది కీ. దీని పర్టికులర్ వాల్యూ ఎంత, రైస్ ఒక కేజీ రైస్ ఒక 60 రూపీస్ వేసుకున్నాం. ఓకే, కామా ఇది ఒక ఐటమ్. డిక్షనరీలో ఐటమ్స్ ఉంటాయి కదా, కీ వాల్యూ రెండు కలిపితే ఐటమ్, ఇది ఒక ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చి రైస్ తీసుకున్నాం కదా, ఆయిల్ తీసుకున్నాం అనుకున్నాం. ఓకే, ఆయిల్ లీటర్ ప్యాకెట్ ప్రైస్ ఒక 100 రూపీస్ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ షుగర్ తీసుకుందాం అనుకున్నాం. షుగర్ కేజీ ఒక 60 రూపీస్ వేసుకున్నాం. నెక్స్ట్ సాల్ట్ ప్రైస్ ఒక 25 రూపీస్ వేద్దాం. నెక్స్ట్ ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకుందాం అనుకున్నాం. మిల్క్ ప్యాకెట్ ఒక 50 రూపీస్ వేద్దాం. సో మనమైతే డిక్షనరీ అనేది క్రియేట్ చేసాం ఫస్ట్. ఇప్పుడు ప్రోడక్ట్స్, సో ఇవి ప్రోడక్ట్స్ నేను తీసుకున్నాను అనమాట. ఈ ప్రోడక్ట్స్ తీసుకున్నది దీనికి బిల్లింగ్ ఫర్ లూప్ ఉపయోగించి ఈ డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ని ఎలా మనం తీసుకోవచ్చు, దాని యొక్క ప్రైస్ని ప్రింట్ చేసి టోటల్ చేసి టోటల్ బిల్ ఎంత అయింది అనేది ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, టోటల్ కదా. సో మనం టోటల్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం ఫస్ట్. దానికి ఫస్ట్ ఇనిషియల్గా 0 అనే వాల్యూని అసైన్ చేద్దాం. ఓకే, సో జస్ట్ మనకి బిల్లో ఆ బిల్ కరెక్ట్ బిల్ అని ఒక ఫీల్ రావడానికి మనం ఇలా ప్రింట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐటమ్స్ని మనం రిట్రీవ్ చేయాలి, ఐటమ్స్ని మనం యాక్సెస్ చేయాలి. దానికోసం మనం ఫర్ లూప్ని ఎలా ఉపయోగిస్తామనేది చూద్దాం. ఓకే, ఫర్ మనం కొన్ని చూసాం కదా, ఇప్పుడు డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ని యాక్సెస్ చేయాలి అంటే మనం ఒక కోడ్ని ఉపయోగించాం. అదేంటి, ప్రోడక్ట్స్ అని ఉందా, డిక్షనరీ నేమ్ products.items. products.items ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ వస్తాయి. ఓకే, సో దాన్ని ఉపయోగించుకొని మనం ఇప్పుడు ఈ ఫర్ లూప్ను ఉపయోగిద్దాం. ఓకే, ఫర్ కీ కామా
వాల్యూ ఇన్ ప్రోడక్ట్స్ డాట్ ఐటమ్స్. ఓకే, ఈ ఐటమ్స్లో డాట్ ఐటమ్స్ నొక్కితే మనం ఈ రైస్కి అండ్ వాల్యూ మనకి యాక్సెస్ చేయొచ్చు. సో ఐటమ్స్లో 2 వాల్యూస్ ఉంటాయి. అదేంటి, ఒకటేమో కీ వాల్యూ, ఇంకోటేమో వాల్యూ ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ కోడ్ను ఉపయోగించుకొని మనం ఆ యొక్క ప్రోడక్ట్ నేమ్ని ఇంకా ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ పడుతుందనే దాన్ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. అంటే ప్రోడక్ట్ ఏంటి, దాని రూపీస్ ఏంటి అనేది మనం బిల్లులో అవుట్పుట్లో ఎలా కనిపిస్తుంది బిల్లులో అనేది దాన్ని మనం ఒక ఫార్మాట్ ఉపయోగించి ప్రింట్ చేద్దాం. దీన్ని ఎఫ్ స్ట్రింగ్ అంటారు. సో దీన్ని ఉపయోగించుకొని మనం ఆ యొక్క ఫార్మాట్ని మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు గైస్ మనం ఇదైతే ప్రింట్ చేసాము, బట్ దీన్ని అసలు మనకి ఏంటి టోటల్ బిల్ కావాలి కదా. సో టోటల్ కోసం ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా, దాన్ని మనం ప్రతిసారి ఈ వాల్యూ ఏదైతే తీసుకుంటుందో ఈ రూపీస్ రేట్ని ఈ వాల్యూ తీసుకుంటుంది కదా ప్రతి ఇటరేషన్కి. సో ఆ వాల్యూని టోటల్కి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. అప్పుడు మనకి ద ఎండ్ ఈ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది, ఈ టోటల్ అనేది యాడ్ సమ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫర్ లూప్ అయిపోతుందో, ఇటరేషన్ లూప్ అయిపోతుందో, బయటకు వస్తుందో, అప్పుడు టోటల్ అనేది మొత్తం అన్ని ప్రోడక్ట్స్ టోటల్ ఎడిషన్ అనేది జరుగుతుంది అనమాట. దాని పర్టికులర్ కోడ్ ఈ విధంగా రాయొచ్చు. టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ వాల్యూ. ఈ వాల్యూలో ఏముంది, ప్రైస్ ఉంది. సో మనం ప్రతిసారి ప్రతి ఇటరేషన్ జరిగినప్పుడల్లా ఈ టోటల్ని అప్డేట్ చేస్తూ ఉన్నాం. సో ఫస్ట్ ఇటరేషన్కి 60 వచ్చింది, ఫస్ట్ టోటల్ 0 ఉంది, ఈ వాల్యూ 60 ఉండిద్ది, 0 + 60 అనేది టోటల్లో స్టోర్ అయ్యింది. నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చేసరికి ఇక్కడ 100 వచ్చింది. సో టోటల్ ఇందాక వాల్యూ ఎంత, 60 ఉంది, 60 + 100 160. సో ఈ విధంగా అన్ని వాల్యూస్ అనేవి ఎడిషన్ జరుగుతాయి అన్నమాట. సో ఈ పర్టికులర్ ఫర్ లూప్ 1 2 3 4 5 ఇటరేషన్స్ అయ్యేసరికి ఈ ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ అన్నీ కూడా ఎడిషన్ జరుగుతాయి. ఎప్పుడైతే ఆ ఫర్ లూప్ ఇటరేషన్స్ అయిపోగొట్టుకొని బయటకు వస్తుందో, అప్పుడు ఈ టోటల్ అనేది సమ్ ఆఫ్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఏవైతే కొన్నామో ఆ యొక్క ప్రైజ్ సమ్ చేసుకొని టోటల్లో స్టోర్ చేసుకుంది. ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే, దీనికి కూడా మనం ఎఫ్ స్ట్రింగ్ వాడదాం. సో ఇక్కడ మనం రూపీస్ దగ్గర మనం ఈ టోటల్ వాల్యూ ఉంది కదా, ఆ వేరియబుల్ని ఇక్కడ ఇద్దాం. అప్పుడు టోటల్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఎస్, సి మనకి అచ్చం ఒక షాపింగ్ బిల్ ఫార్మాట్లో వచ్చిందనమాట. చూసారా, టోటల్ బిల్ 295 అయిందని. ఎస్, దట్స్ ఇట్ గైస్. సో మనం ఈరోజు ఫర్ లూప్ని ప్రాక్టికల్గా ఎలా వాడచ్చు అనేది మనం చూసామన్నమాట. Okay, see you soon in the next video. Take care. Bye bye.